భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు కేంద్రంగా మూగజీవాలు అక్రమ రవాణా హైదరాబాద్ కలేబరాలకు సాగుతుంది. నిన్నటి రోజున అర్ధరాత్రి మనుగూరు సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ ఆకస్మిక మెరుపుదాడి చేసి మూగజీవాలను సంరక్షించాడు. కంటైనర్లో తరలించడానికి సిద్ధంగా ఉన్న 100 నుండి 150 మూగజీవాలను వారు కాపాడారు. అక్రమార్కులు హైదరాబాదు కలేబరాల వ్యాపారస్తులతో కుమ్మక్కై చెర్ల, వాజేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సంతల నుంచి మనుగూరు తోలకొచ్చి ఇక్కడి నుంచి కంటైనర్లో భారీ ఎత్తున మూగజీవాల తరలింపు అక్రమ రవాణా జరుగుతుంది. వారానికి ఒకసారి దాదాపు ఒక కంటైనరు, ఒక డీసీఎం వ్యాన్ హైదరాబాద్ వెళ్తుందంటే చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం. ఈ మూగజీవాలు పడే బాధ ఎవరికి తెలుస్తుంది? అర్ధరాత్రిలో నిఘా తక్కువగా ఉంటుంది, పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి వ్యాపారం జోరుగా సాగుతుంది. మూగజీవాలను కలేవరాలకు తలిస్తూ లక్షలలో కోట్లలో సంపాదిస్తున్నారనే సమాజం. ఒక్కొక్క కంటైనర్కి లక్షలలో కిరాయిలు ఇచ్చి హైదరాబాద్ తీసుకెళ్తున్నారంటే వాళ్ళ అక్రమార్జన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క సంఘటనే కాదు, చుట్టుపక్కల మన జింకలగూడెం, పాల్వంచ దగ్గర అక్కడ నుంచి కూడా ప్రతి వారం ఒక కంటైనర్ వెళ్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు దాడులు జరపట్లేదు? రోడ్డు మీద భారీ కంటైనర్లు సమాచారం వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎన్నో ప్రశ్నలు. మూగజీవాల గతేంటి? అవి చచ్చిపోవాల్సిందేనా భూమి మీద పుట్టినందుకు? మన భారతదేశం హిందూ దేశం, హిందూ గోమాతని మనం పూజిస్తాం. మరి ఇలాంటి దేశంలో వారానికి ఒక్క భద్రాద్రి జిల్లా మనుగూరు ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచే 100-150 పశువులు పోతా ఉంటే రాష్ట్ర గోవధ జరిగే దగ్గరికి ఎన్ని శాల్తీలు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇప్పటికైనా గట్టి పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ఇట్లాంటి పునరావృతం కాకుండా గోవధ చేసే వారిపై, అక్రమంగా తరలించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటి పనులు చేయడానికి వెనకాడతారని ప్రజలు అనుకుంటారు.